India has signed the historical deal with the United States of America. మన భారతదేశం అమెరికాతో ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇది మన భారతదేశపు ఎనర్జీ సెక్టర్ని ఒకంత షేక్ చేయబోతుందా అనే ప్రశ్న వస్తుంది. సో ఎనర్జీ అంటే కనుక ఇక్కడ ఫ్యూల్ కాదు, ఇట్ ఈస్ ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అంటే మన భారతదేశం ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో అంటే ప్రతి ఒక్కటి అంటే దాదాపు 75% మంది ఇంట్లో కుకింగ్కి వాడేది ఎల్పిజి గ్యాస్. మరి ఇది అమెరికా నుంచి ఎందుకు దిగుమతి చేసుకోబోతున్నాం అనేది ప్రధానమైన ప్రశ్న. బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే అమెరికా డిస్టెన్స్ పరంగా కూడా మనకి చాలా దూరంగా ఉంటుంది. ఎల్పిజి కనుక అక్కడి నుంచి తీసుకొస్తే మరి మనకి ఎక్స్పెన్సివ్ కదా. మరి ఎందుకు భారతదేశం ఈరోజు అమెరికా నుంచి ఈ ఎల్పిజి కొనుగోలు చేయబోతోంది? ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే ఎల్పిజి గత 10 సంవత్సరాలు అంటే 1 డెకేడ్ నుంచి ఒకసారి చూస్తే కనుక 75% కన్సంప్షన్ పెరిగింది. నెంబర్ 2, ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ ఎవ్రీ హౌస్ హోల్డ్ టు హ్యావ్ ఎల్పిజి. అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎల్పిజి ఇవ్వాలి, ఎల్పిజి వాడాలి, ఆరోగ్య దృష్ట్యా అవ్వచ్చు, మరి ఇతర కారణాలైనా అనేది ప్రధాని నరేంద్ర మోదీది ఒక కలగా ఆయన ఇచ్చే పథకం ద్వారా కూడా మనకది మనం చాలాసార్లు విన్నాం, ఎవ్రీ హౌస్ హోల్డ్ టు హ్యావ్ ఎల్పిజి అనేది. సో దాన్ని బట్టి డిమాండ్ తరగనిదిగా ఉంది అనేది ఖచ్చితంగా మనకు అర్థం అవుతోంది. సో ఈ 2 ఆస్పెక్ట్లని బట్టి మనం అమెరికా నుంచి మరి ఎంత దిగుమతి చేసుకోబోతున్నాం అనేది ఇక్కడ క్వశ్చన్గా చూస్తున్నాం, రైట్? సో ఇండియా ఇప్పటి నుంచి ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ సైన్ చేసింది. దాంట్లో 2.2 మిలియన్ యూనిట్స్ అమెరికా నుంచి కొనుగోలు చేయబోతోంది. అంటే విచ్ ఇస్ లైక్ 10% ఆఫ్ టోటల్ ఇండియన్ కన్జంప్షన్ అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకోబోతున్నాం. అంటే ఇక ఈ రాబోయే సంవత్సర కాలంలో మనం వాడే గ్యాస్ ఏదైతే ఉంటుందో ప్రతి హౌస్ హోల్డ్లో కూడా అది అమెరికా నుంచి రాబోతోంది. మన ఇండియన్ కంపెనీస్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవ్వచ్చు, బీపీసీఎల్ అవ్వచ్చు విచ్ ఇస్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అవ్వచ్చు, అలాగే హెచ్పిసిఎల్ విచ్ ఇస్ హిందుస్థాన్ పెట్రోలియం, ఈ 3 కూడా కొనుగోలు చేయబోతున్నాయి అమెరికన్ జాయింట్స్ దగ్గర నుంచి. నెంబర్ 1 Phillips 66, నెంబర్ 2 Chevron, అండ్ నెంబర్ 3 ఇస్ టోటాల్ గ్యాస్ ఆర్ టోటాల్ ఎనర్జీ. సో ఈ 3 కంపెనీస్ నుంచి 2.2 మిలియన్ టన్స్ ఆఫ్ గ్యాస్ని మనం కొనుగోలు చేయబోతున్నాం. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, వై అమెరికా? బికాస్ మనం ఇప్పటివరకు కూడా వెస్ట్ ఏషియా నుంచి మనకి గ్యాస్ మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అమెరికా నుంచి అంటే మరి డిస్టెన్స్ పరంగా కూడా ఎక్స్పెన్సివ్ కదా. అంటే ఇక్కడ మన పెట్రోలియం మినిస్టర్ మాట్లాడుతూ డైవర్సిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెబుతున్నారు. దానికి ప్రధానంగా 2 కారణాలు ఇక్కడ మనం చూడొచ్చు. బికాజ్ లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే కనుక వెస్ట్ ఏషియా మీదుగా మిజైల్స్ ఫ్లై అవుతున్నాయి because of that uncertainty or a war kind of a situations valla. And second thing, this deal will thrill the United States President Donald Trump. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, సో దిగుమతులు మనం ఎక్కువ చేసుకుంటున్నాం, మన దగ్గర నుంచి ఎగుమతి ఏది అవ్వట్లేదు భారత్కి అనేది ఆయన ప్రధానమైన ఒక కంప్లైంట్గా కనిపిస్తుంది. ఒక్కసారి ఆ గణాంకాలు చూసినట్టయితే కనుక వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అబౌట్ 41 బిలియన్, అయితే మనం ఎక్స్పోర్ట్ చేస్తుంది సో వస్తు రూపేణా కానీ మరి ఇతర రూపేణా కానీ $84 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే దిర్ ఈజ్ ఆల్మోస్ట్ 100% ఇంపారిటీ. సో దీన్ని మరి బ్యాలెన్స్ చేయగలమా? అంటే కేవలం 2.2 మిలియన్ టన్నుల గ్యాస్ని మనం దిగుమతి చేసుకున్నట్టయితే అమెరికా నుంచి ఇది బ్యాలెన్స్ అవుతుందా అంటే కాదు. బట్ ఖచ్చితంగా ఇది అతన్ని థ్రిల్ చేస్తుంది అనే దాంట్లో మాత్రం అనుమానం అక్కర్లేదు. అండ్ దీనికి తగ్గట్టు దీనికి కాంట్రాస్ట్గా మరి భారత్కి అమెరికా ఏం చేయబోతోంది అంటే కనుక సో ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో నిన్న ఇవాళ న్యూస్ ఒకసారి చూసినట్టయితే కనుక సో టారిఫ్స్ని కట్ డౌన్ చేస్తూ ఉన్నారు. ఏ ప్రోడక్ట్స్ అంటే కనుక లైక్ కాఫీ, బనానా అండ్ బీఫ్, ఈ 3 మీద కూడా మనకి ఇప్పటివరకు 50% టారిఫ్ విధిస్తూ వస్తుంది అమెరికా. అది ఇప్పుడు మరే ఇతర దేశంలాగానే 15% అంటే 15-16% విధించబోతోంది. అంటే తద్వారా మన భారత్కి 3 బిలియన్ అంటే $3 బిలియన్ వర్త్ ఆఫ్ ఇప్పటి వరకు మనం కడుతున్న టారిఫ్స్కి ఇప్పుడు కట్టబోయేదానికి వ్యత్యాసం ఉంటుంది. సో ఆ మేరకు మనం లబ్ధి పొందినట్లే అనేది ఒక అంచనాగా కూడా మనం చెప్తూ ఉన్నాం. సో ప్రస్తుతం మరి ఈ డీల్ ఎందుకు? సో ట్రంప్ పెడుతున్న ప్రెషర్ అయితే ఉందో దానికి సకం అయ్యారా మన భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేరు.
అది ఆ విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం డైవర్సిటీ గురించి ఆలోచిస్తే కనుక మనం ఒక వెస్ట్ ఏషియా మీదే మనం ఆధారపడినట్టయితే కనుక అక్కడ ఒకవేళ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ గతం తరచూ మనం చూస్తున్నాం. మిజైల్స్ కూడా వెస్ట్ ఏషియా మీద నుంచి ఫ్లై అవుతూ ఉండడం కూడా మనకి చాలా తరచుగా కనిపిస్తున్న పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి అనేది ఒక ఐడియా అయితే, సెకండ్ థింగ్ అమెరికాతో సంబంధాలు ఇది కొంచెం మెరుగుపరుచుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా కూడా భారత్ భావిస్తుందా అనే ఆశావాహులు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఒక 2.2 మిలియన్ టన్నులు అంటే మనం వాడే దాంట్లో ఒక 10% మాత్రం అమెరికా నుంచి దిగుమతి కాబోతోంది అనేది ఇక్కడ స్పష్టం అవుతోంది. సో ఈ టారిఫ్స్ కానీ ఈ ట్రేడ్ వార్కి కానీ ఇది కొంచెం ఉపశమనం కలిగిస్తుందా అనేది సెకండ్ క్వశ్చన్గా చూస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో భారత్ అమెరికా ఈ వాణిజ్య బంధం ఏ రకంగా బలపడబోతోంది, తద్వారా మన భారతీయులు ఏ మేరకు లబ్ధి పొందుతారు అనేది వేచి చూడాల్సిన సిచ్యువేషన్. Thank you for watching.